ఫ్రెండ్స్, లోనావాలాలో కాబోయే భర్తని పైన దాదాపుగా 400 అడుగుల నుంచి తోసేసింది ఈ సియా అనే అమ్మాయి. అయితే ఎంతో ప్రేమించాడు నిజంగా ఈ అబ్బాయి, కేతన్ అగర్వాల్. కానీ ఈ కేసు విషయంలో మరొక ట్విస్ట్ ఏంటి ఇప్పుడు జరిగింది అంటే, ఈ అబ్బాయికి బట్టతల అని చెప్పేసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందని చెప్పేసి కేతన్ అగర్వాల్ వాళ్ళ నా ఫాదర్ ఓపెన్ మీడియాలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇమ్మీడియట్ గా ఆ పాయింట్ తీసుకుని అటు పోలీసులు కూడా ఇటు సియాని అటు చేతన్ చౌదరిని ఇద్దరిని కూడా, అంటే తనని తన బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళకి 2 నెలల క్రిందట ఎంగేజ్మెంట్ జరిగింది. ఎవరికి? చనిపోయిన కేతన్‌కి, అలాగే సియాకి ఇద్దరికి కూడా. అయితే ఎంగేజ్మెంట్ జరిగింది నవంబర్ ఆ సమయంలో ఉదయపూర్ ప్యాలెస్‌లో, రాజస్థాన్‌లో చాలా గ్రాండ్‌గా అరేంజ్‌మెంట్స్ చేసేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్‌కి ముందే ఈ కేతన్ అగర్వాల్‌కి బట్టతల ఉంది. తను విగ్ ప్యాచ్ వాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. దానికి సియా తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సియా ఒకరోజు ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, ప్రెజెంట్ నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు, నాకు బ్రేక్ కావాలి, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు, ప్లీజ్ ఈ పెళ్లిని ఆపేద్దాము అని చెప్పి చెప్పింది. కానీ ఈ అబ్బాయి ఏంటి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్లస్ దాదాపుగా ఒక 1 మంత్ పాటు ఈ అమ్మాయి ఈ అబ్బాయితో చాలా క్లోజ్‌గా ఉందన్నమాట రిలేషన్. అంటే కలిసి డాన్స్‌లు వేసుకోవటము, మంచిగా రీల్స్ తీసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, మనం ఇంత ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు పెళ్లి ఆపేయమంటే మా పెద్దలు ఒప్పుకోరు. సో, నువ్వు ఈ పెళ్లిని నుంచి తప్పించుకోవాలనుకోకు. నేనేదైనా చేయాలనుకుంటే నా దగ్గర నుంచి నువ్వేమన్నా ఇంకా లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే చెప్పు అని చెప్పి ఓపెన్‌గా మాట్లాడాడు. కానీ అక్కడ తను చేసిన తప్పు అదే ఫ్రెండ్స్. ఎందుకనంటే, అసలు తను ఎంతసేపు తను ఏమనుకున్నాడంటే, నా నుంచి ఏమైనా ప్రేమ లోపం ఉందేమో అనుకున్నాడు కానీ, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. అయితే తను ఆ క్షణంలో నువ్వు అసలు ఎందుకని నాతో పెళ్లి వద్దనుకుంటున్నావు అని చెప్పేసి లోతుగా వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడిచ్చి ఈ టాపిక్ ని గనక సీరియస్ గా తీసుకుని ఉండుంటే తను అట్లీస్ట్ బ్రతికి ఉండేవాడు. అది కాకపోయినా జూన్ 14వ తేదీన ఆ అమ్మాయి గట్టిగా తోసేసినట్టు తను చెప్తోంది. అక్కడ పాము ఉన్నప్పటికీ కూడా తను అలా తోయడం కరెక్ట్ కాదు. ఆ అబ్బాయి అక్కడ చెట్టు పట్టుకొని నిలబడి ఊగుతూ ఉన్నాడు. సో అక్కడ ప్రమాదం అన్న ఒక విషయం గ్రహించినప్పుడు మళ్ళీ ఇంకొక 3 రోజుల తేడాతో ఆ అమ్మాయి పిలిచింది బర్త్‌డే షూట్‌కి అని చెప్పి అదే ప్లేస్‌కి వెళ్ళి అదే ఎడ్జ్ మీద నుంచోవటం అనేది ఇక్కడ కేతన్ అగర్వాల్ అమాయకత్వం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం, ఈ సమాజం మోసం చేసిన వాడిని కంటే కూడా మోసపోయిన వాళ్ళని ఎక్కువగా తిడుతూ ఉంటుంది. సో కేతన్ అగర్వాల్ అట్లీస్ట్ ఆ మూమెంట్‌లో అయినా ఈ అమ్మాయి ఈ అబ్బాయిని టార్గెట్ చేసిందన్న విషయాన్ని గనక గ్రహించి ఉండుంటే చాలా బాగుండేది.